వెల్కమ్ బ్యాక్ టు మెగా అనాలిసిస్. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత రాజకీయపరమైన, సామాజిక పరమైన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఇలాంటి అనేక అంశాలన్నీ కూడా సమాజం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి శీర్షికలపైన మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ ఆర్థిక అదేవిధంగా రాజకీయ సామాజిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు నాతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. సో ఎలా చూడాలంటారు? నిన్న అమరావతిలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆయనకు ఉన్నటువంటి అనుబంధాన్ని నెమరు వేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది. పల్లోపనిగా పీపీపీ విధానాన్ని కూడా అటల్ ప్రోత్సహించారు. కాబట్టి ఇదే విధానంతో మేము కూడా ముందుకు వెళ్తున్నాం అనేటువంటి అంశాలు, పదాలు కూడా కీలకంగా మారినటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం అమరావతిలో తొలి స్మృతివరం, తొలి జాతీయ నాయకుడి విగ్రహంగా అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం స్వాగతిస్తున్నటువంటి కూడా పరిస్థితి కనబడుతుంది. సో ఎలా చూడాలంటారు ఈ మొత్తం వ్యవహారాన్ని? చంద్రబాబు నాయుడు గారు గత మొత్తం ఈ సార్తో 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అట్లాగే 99 నుంచి 2004 దాకా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి. అట్లాగే దేశ ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్నారు. వాజ్పేయి గారి స్మృతివనాన్ని చూస్తూ ఆనాడు ఆయనతో కలిసి పనిచేశాను, ఇవాళ మోడీతో కలిసి పనిచేస్తున్నాను. దాని గత స్మృతులను ఆయన పంచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. వాజ్పేయి గారి గురించి చెప్తే జనహృదయ నేత, ఖచ్చితంగా దానికి ఆ హెడ్డింగ్ కు పూర్తిగా సంతృప్తి నా ఉద్దేశం. ఎందుకంటే దానికి తగిన వాడు కూడా ఆయన. ఆనాడు నెహ్రూ నుంచి, భారత మొట్టమొదటి ప్రధాని నెహ్రూ నుంచి అప్పుడు యువ పార్లమెంటరీన్ గా అభినందనలు అందుకున్నారు. భవిష్యత్తులో నీకు చాలా భవిష్యత్తు ఉంది, మంచి నాయకుడిగా ఎదుగుతావని నెహ్రూ గారు ఆయన ఆశీర్వదించారు పార్లమెంట్ సాక్షిగా. ఆయన అనాటకమైన కవిత చరి, అట్లాగే ఆయన చేస్తున్న పని కూడా. అట్లా అక్కడి నుంచి ఇవాళ ఆయన ఇప్పటి వరకు ఉన్న ప్రస్థానం మనం గమనిస్తే చాలా పెద్ద ఎత్తున మనకు జనహృదయ నేతగా అని వాళ్ళ జననీ రాజులు అనుకుంటున్నారు. అందుకని భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మనకు దాన్ని చేయడం మంచిది. ఏ ప్రధానమంత్రి వచ్చినా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉన్న వాడు కూడా మరి ఎమర్జెన్సీ పీరియడ్ కంటే ముందు బంగ్లాదేశ్ యుద్ధంలో ఆమెను అపర కాళికగా, అపర దుర్గగా మరి అభివర్ణించారు. ఎందుకంటే భారతదేశం గెలిచినప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండే కూడా. అంటే ఆయన మీద ఒక చెలవుతుంది సిరాజ్. ఏమనంటే రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని. అంటే బీజేపీ మతతత్వ పార్టీ అని అనుకుంటారు కనుక అటువంటి వాళ్ళు కూడా, కమ్యూనిస్టులు కూడా ఆయన రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని అనేవాళ్ళు కూడా. అంటే మితవాది ఏం కాదు, ఆయన భావాలను వ్యక్తం చేయడంలో ఎట్లా ఉండాలో దాన్ని చేసేవారు. అంటే ఆవేశంగా చెప్పకపోయేవాళ్ళు. అందుకని అద్వాని ఏమో అతివాది, ఈయన మితవాది అనే ఒకటి ఉన్నది కూడా. ఆనాటి నుంచి ఈనాడు దాకా తర్వాత భారత ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి కాకముందు కూడా పివి నరసింహారావు హయాంలో ఐక్యరాజ్య సమితిలో మాట్లాడడానికి ఒక వ్యక్తిగా ఎంపిక చేసి పివి నరసింహారావు గారు పంపించారు. అందుకని పివి నరసింహారావు గారి ఆఫీసు మన పివి నరసింహారావు గారు హయాంలో వాజ్పేయి గారికి ఎంత గౌరవం ఇచ్చారంటే భారత ప్రభుత్వం తర్వాత ప్రతిపక్ష నాయకుడిని ఐక్యరాజ్య సమితికి పంపించారు. అందుకనే తన గురువు ఎవరు అని వాజ్పేయి గారిని అడిగితే వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఆఫీసులో పివి నరసింహారావు గారి ఫోటో ఉండేది. అంటే ఆ రకంగా ఆయన స్థితప్రజ్ఞుడైన ఆర్థిక సంస్కరణల పితామహుడైన పివి నరసింహారావు గారిని అట్లా గౌరవించుకున్నారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన కట్టర్ కాంగ్రెస్, ఈయన కట్టర్ బీజేపీ. కానీ అట్లా ప్రజల మన నాయకుల మధ్యన అభిమానం అట్లా ఉండేది. అవి ఇప్పుడు లేవు. ఖచ్చితంగా శత్రువులుగా భావిస్తున్నారు. వాజ్పేయి గారి గురించి ఇంకా 2 నిమిషాలు తెలుసుకుంటే మనకు చాలా సార్లు 2090 ఒక్క ఓటుతో ఓడిపోతుందని తెలిసి కూడా మరి బాలయోగి గారిని ఆనాడు స్పీకర్ గారిని ప్రభావితం చేయలేదు. ఎందుకు? ఓడిపోయినా సరే కానీ, ప్రభుత్వం పడిపోయినా సరే, ఒక్క ఓటుతోనైనా సరే నేను ఓట్లు కొనను అన్నాడు. పార్లమెంట్ లో మెంబర్లను కొనను అన్నాడు. అది ఆయన నిబద్ధతకు మారిపోయారు. అట్లా ప్రతి ప్రధానమంత్రి హయాంలో కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలో ఆయన తనదైన విలువలను పాటించాడు, తనదైన మన రాజకీయాన్ని చూపించారు. ఒక కవి, రచయితగా కూడా చాలా సార్లు ఆయన పార్లమెంట్ లో అద్భుతంగా ప్రసంగించారు కూడా. విషయాల మీద ఎదుటి పార్టీతో విభేదం ఉన్నా కూడా తాను ఆ రకంగానే ప్రవర్తించి వాళ్ళందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఒక విషయం కూడా మన సంఘటన కూడా నేను గుర్తు చేస్తాను సిరాజ్. గతంలో ఇందిరాగాంధీ గారు ప్రతిపక్షాలను దునుమాడుతూ ఇష్టమన్నట్టు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి గారు దునుమాడుతూ బాగా ఆవేశంగా ప్రసంగిస్తున్నారట పార్లమెంట్ లో, లోక్సభలో. అప్పుడు వెంటనే లేచిన వాజ్పేయి గారు, అమ్మా మీరు కోపంలో కూడా అందంగా ఉన్నారు అన్నాడట. అంతే. ఇందిరాగాంధీ అంత కోపంలో కూడా పక్కున నవ్విందట. అది కదా చతురత. అంటే రాజకీయాల్లో శత్రుత్వాలు, రాజకీయాల్లో సిద్ధాంత విభేదాలు ఉంటాయి అంతే తప్ప అని నిరూపించిన వాడు మరి వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి, అటల్ అంటే అచంచలమైంది, అంటే తొలగించలేంది అని అర్థం.
అట్లాగే ఆయన దృఢచిత్తంతో ఆనాటి నుంచి ఆయన మరణం వరకు కూడా ఆయన అట్లా అదే విలువలు పాటించాడు. ఎక్కడ కూడా ఎదుటి పక్షాలను దునమాడ్డంగా ఎదుటి పక్షాలను తన వాదంతో గెలిచాడు తప్ప ఎక్కడ కూడా మన ఏమంటారు మన పరుష పదజాలంతో ఎప్పుడు కూడా విమర్శించలేదు. ఆయన గట్టిగా మాట్లాడిందంటే కవితలతో గట్టిగా ఎదుర్కొనేవాడు. అంటే ఓ మంచి స్థితప్రజ్ఞుడు ఆయన మరి మన భారతదేశానికి అందించిన సేవలు భారతరత్నగా నిలిపింది ఆయన. అటువంటి ఆయన స్మృతిమానంలో చేస్తూ మోడీ గారు ఇప్పుడున్నారు, నేను కూడా మళ్ళీ ఇప్పుడున్నాను ముఖ్యమంత్రిగా విభజిత ఆంధ్రప్రదేశ్ కు మళ్ళీ అట్లాగే పోతున్నామని చెప్పారు. సరే మంచిది. నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ లో స్మృతివనం ఏర్పాటు చేయడం, ఎన్టీ రామారావు గారిని కూడా కలపడం మంచిది అంటున్నాను. ఎస్ రామ్మోహన్ రావు గారు ఆల్మోస్ట్ ఇందాక మీరు చెప్పారు ఇందిరాగాంధీకి అదేవిధంగా వాజ్పేయి గారికి మధ్య జరిగినటువంటి సంభాషణ, కానీ ఆ చతురత వాక్ చాతుర్యం ఈ నేడు అలాంటి పదాలు ఏదైనా వచ్చినా దానికి వక్ర భాష అని చెప్పేటువంటి పద్ధతులు కూడా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. కేవలం పార్లమెంట్ లో ఒక్క ఓటు తేడాతో ఆయన ప్రధానమంత్రి పదవిని కూడా కోల్పోవలసి వచ్చింది. సో అలాంటి పరిస్థితుల్లో కూడా స్థైర్యాన్ని కోల్పోకుండా మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే వరకు కూడా ఆయన కర్తవ్యంతో ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్. అదే కదా 2 సీట్లతోని ప్రారంభమైన పార్లమెంట్ ప్రస్థానం. మరి వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యే కల్లా మరి ఆ తర్వాత ఇప్పుడు ఇవాళ 303 సీట్లు కదా. మోడీ ప్రధానమైన పోయినసారి 2019లో సొంతంగా బీజేపీ 303 సీట్లు వచ్చినాయి. అయినా సరే అని ఏమంటారంటే ఇవన్నీ ప్రజాభిమానం చూరకుంటే ప్రజలు తప్పనిసరి ఓట్లు వేస్తారు. దానికి ఉదాహరణ కొన్నిసార్లు మరి అంటే ఇప్పటి వరకు కూడా నెహ్రూ గారు సాధించని రికార్డు కూడా మరి మన రాజీవ్ గాంధీ సాధించారు. అప్పుడు 415 సీట్లు వచ్చినాయి ఏది అప్పుడు పార్లమెంట్ లో, లోక్సభలో. అందుకని ఏమంటారంటే ప్రజలు ఆదరిస్తే మరి అందరం ఎక్కిస్తారు, ప్రజలు తిరస్కరిస్తే పాతాళానికి వస్తారు. అది అర్థం చేసుకుంటే మంచిది. నా ఉద్దేశంలో వాజ్పేయి గారి గురించి మరొక మాట మాట్లాడాలంటే ఏంటంటే ఆయన అణుబాంబులు కూడా అంటే పివి నరసింహారావు గారు అంతా సిద్ధం చేసినాక మన సామాన్ తయారు హై అనే ఒక చిన్న సందేశం ఆయనకు రాసిస్తే వాళ్ళిద్దరికీ తెలుసు. కానీ ఆ తర్వాత మనకు వాళ్ళు చాలా మంది రచయితలు అప్పటి సైంటిస్టులు బయటపెట్టింది ఏంటి అణు పురకరాన్ మన అణు విస్ఫోటనం కూడా వారే చేసి పరీక్ష కూడా నిర్వహించారు. అందుకని భారతదేశం వాళ్ళ అణు దేశంగా ఉన్నది, వాళ్ళ అణ్వాయుధాలు సంపాదించుకున్నామంటే పివి నరసింహారావు గారి కృషి. ఆ తర్వాత వచ్చిన మరి దాన్ని కొనసాగించిన వాజ్పేయి గారి చతురత, ఈ రెండు కలిస్తే మనకు కనపడుతుంది. అందుకని పాలకులు ఏ పార్టీ వాడు అన్నది కాదు, ఏ పార్టీ వాడనో చూస్తే ఒకరికొకరు సహకరించుకొని ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రభుత్వాన్ని సహకరించాలి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి. ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు పాతదాన్ని విమర్శించి వాడు దొంగలు వాడు ఇట్లా మనం చూస్తున్నాం కదా ఇవాళ పరిశుభ్రమైన పదజాలను అవి కాకుండా అందులో మంచిని తీసుకొని కొనసాగిస్తే బాగుంటుంది. ఉద్దేశం ఏంటంటే వాజ్పేయి గారు పాటించింది ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నారు, అధికారంలోకి వచ్చినాక అంతే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వాళ్ళని గౌరవించారు. ఈ రెండు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు శాశ్వతంగా, పాలకులు మారుతారు కానీ విధానాలు మారొద్దు. విధానాలు మార్చే క్రమంలో తమదైన రీతిలో పాత విధానాలు మన పరిహరించాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా సున్నితంగా చేయాలి. కానీ పాత పాత్రంతా దొంగలు వాళ్ళు అట్లా చేశారు తప్పు. అందుకని ఇవన్నీ పాటించారు. విలువలు, రాజకీయాల్లో విలువలు పాటించిన నాయకత్వం ముఖ్యమవుతున్న సమయంలో వాళ్ళ వాజ్పేయి గారి స్ఫూర్తి కానీ మన భారతదేశానికి అవసరం అంటున్నాను. ఎస్, రెండోది తెలంగాణలో ప్రకంపలు రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఉందో కీలకంగా మారినటువంటి ఇష్యూ. నిన్న దానికి సంబంధించి ప్రభాకర్ రావుకి సంబంధించిన విచారణ ఏదైతే ఉందో 2 వారాలు అది పూర్తవ్వడం జరిగింది. కానీ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దాని మీద ఉత్కంఠ కొనసాగుతుంది. సిట్ అయితే దూకుడు పెంచుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వాధినేతలకి, ప్రభుత్వ ముఖ్య నేతలకి నోటీసులు ఇవ్వబోతున్నారు అనేటువంటి వాదన బలంగా తెర మీదకి వచ్చింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు ఇస్తారా మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులకు అనేటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ నోటీసులు ఎదుర్కొంటే రాజకీయ పరంగా ఎంతవరకు ప్రతికూల పరిస్థితులు ఉన్నటువంటి అవకాశం ఉందంటారు? సానుభూతి అనేటువంటి అంశం ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ వెళ్తే ఏ పార్టీకి ప్లస్, ఏ పార్టీకి మైనస్? దీన్ని నేరం ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. నా ఉద్దేశం ఏంటంటే సజ్జనార్ గారు వచ్చిన తర్వాత కొంత వేగవంతమైనట్టున్నాను. దాంతో పాటు కొన్ని పరిస్థితులు కూడా కలిసి వస్తాయి. ఇప్పుడు అధికారి రాగానే ఆయన పొడి చేయడు, కానీ దాని పరిస్థితులు కూడా కలిసి వచ్చినాయి. ఫస్ట్ ఇప్పటిదాకా 2 ఏళ్ల నుంచి కొనసాగుతుందంటే మొదటి సంవత్సరం అంతా కూడా అంటే ప్రభుత్వం మారగానే ప్రభాకర్ రావు గారు విదేశాలకు వెళ్ళిపోయారు. తిరుపతి అన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు అందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళని విచారణ చేశారు, కొనసాగింది. దాదాపు ప్రభాకర్ రావు గారిని దేశంలోకి రప్పించిన తర్వాత కూడా ఆయన విచారించడానికి సంవత్సరం పట్టింది. చూసినాం మనం. అంటే ఆయన రావడానికే సంవత్సరం పట్టింది. సుప్రీంకోర్టు నిన్నగాక మొన్న ఒక వారం 10 నెలల కింద ప్రభాకర్ రావుని లొంగిపోమని చెప్పి
మీరు వారికి సహకరించని విచారణకు అని చెప్పినాకనే కదా 2 సార్లు వారం రోజులు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు, విచారించారు, చూసినాం. ఇప్పుడేమో మన సిట్టు అధికారిని మార్చారు కనుక ఈయన మరింత వేగవంతం చేస్తున్నారు మన సజ్జనార్ గారు. అన్నిటికంటే కీలకంగా సిరాజ్ మనకి ఒక పెన్ డ్రైవ్ దొరికింది. గతంలో వీళ్ళు ఎవరైతే హార్డ్ డిస్క్లు పాడు చేశారో, డిస్క్ మూసి నదులు కలిపేశారో చూసినాం కదా మనం. అదంతా తర్వాత ఒక పెన్ డ్రైవ్ దొరకడం వల్ల ఆ పెన్ డ్రైవ్ తోనే మొత్తం రాజకీయం నడుస్తున్నది, మొత్తం విచారణ కూడా దాంతో నడుస్తున్నది. పెన్ డ్రైవ్ లో ఏమున్నాయి, ఏ సమాచారం ఉంది అనే దాని మీద. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉంటారో విడివిడిగా విచారిస్తే ఎవరి వాళ్ళు చెప్తారు. అందరినీ కూర్చుని పెట్టి విచారణ జరిగింది. నేను భుజంగరావు, తిరుపతి అన్న, రాధాకిషన్ రావు ఇంక్లూడింగ్ మనకు ప్రభాకర్ రావు కలిపి కూర్చుని పెడితే అప్పుడు అబద్ధాలు చెప్పలేదు కదా, ఇవన్నీ జరిగినాయి. లోపల ఏం జరిగిందో తెలియదు కానీ మీరు అన్న కేసీఆర్, కేటీఆర్ వీళ్ళకి నోటీసులు వస్తాయని అంటున్నారు. అట్లాగే హరీష్ రావు మీద కూడా హరీష్ రావు ఏంది, ఆ కల్వకుంట్ల కవిత భర్త, ఆమె మీద కూడా మరి ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అంటున్నారు. అంతేందుకు స్వయంగా రేవంత్ రెడ్డి గారే నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, మీరు దయచేసి నాతో మాట్లాడకండి, ఫోన్ లో వచ్చి కలవండి ఏదైనా ఉంటే అని చెప్పి గతంలో చెప్పిన సందర్భం చూశాను. మరి అందరినీ ఎందుకు విచారిస్తలేరు అని ఉంటున్నారు. ఇప్పుడు మన కవిత ఆరోపణ చేసింది, మరి నా భర్త కూడా మా మీద కూడా ఈ విచారణ చేసిందని, మన ఫోన్ ట్యాపింగ్ చేసిందని. మరి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఎందుకు ఆహ్వానిస్తలేరు? గతంలో మేము మా ఫోన్ ట్యాపింగ్ అయింది బండి సంజయ్ అని, అట్లాగే రఘునందన్ రావు వీళ్ళందరూ కూడా ఆరోపించారు. వాళ్ళని కొందరు పిలిచారు, మమ్మల్ని పిలవండి అని వాళ్ళు పిలుచుకొని మరీ పోయి వచ్చారు కదా. ఇప్పుడు మొత్తం విచారణ సిట్ విచారణ అంతా కూడా సాక్ష్యాధారాలు సేకరించిన వారికి తర్వాత వీళ్ళ విచారణ అనుసరించి విచారణ సంస్థ మాత్రమే ఇది, కోర్టు కాదు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసి కోర్టులో వేయాలి. అంటే ఎఫ్ఐఆర్ దాఖలు చేసే ముందు మరి ఇంకా మిగతా వాళ్ళని విచారించాలంటే ఇప్పుడు ప్రభాకర్ రావు మరి కేసీఆర్ పేరు చెప్పిండా, కేటీఆర్ పేరు చెప్పిండా, అన్నిటికంటే ముఖ్యమైనది ఇలా అందుబాటు ఏంటంటే మనకు ఏదైతే హోమ్ సెక్రటరీ ఉంటాడు కదా, హోమ్ సెక్రటరీ ఈ ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను చూసి అందులో పేర్లు ఎవరిని చూసి అందులో అవసరమా కాదా చూసి పర్మిషన్ ఇవ్వాలి. ఆ పర్మిషన్ ఇచ్చిన లిస్ట్ ఇప్పటికి బయటపెడతారు అంటున్నాను. పర్మిషన్ ఇచ్చిన లిస్ట్ ఏమో కేవలం 10లో ఉంటే ఇది 100ల సంఖ్యలో ఉంది కదా. వీళ్ళైతే మరి 100ల సంఖ్యలో ఎందుకు ఉన్నది కదా. అంటే ఇట్లాంటివన్నీ కూడా మన ఫోన్ ట్యాపింగ్ చేయడంలో స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించారు. మీరు చూస్తే 10 మందికి పర్మిషన్ వస్తే ఆ ఫోన్ నెంబర్లు చేర్చాలి కదా. ఎప్పుడైతే హోమ్ సెక్రటరీ నుంచి వచ్చిన ఫోన్ నెంబర్లు కాకుండా ఎవరినైనా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే వాటన్నిటినీ ఇల్లీగల్ కదా, అప్పుడు పట్టుకోవచ్చు అంటున్నాను. వాడు ఏం చేశారంటే కేసీఆర్, కేటీఆర్, సరే బిగ్ బాస్ ఎవరు జవాబు చేస్తుంది, వాళ్ళు ఆదేశించారు అనుకోండి ఫోన్ ట్యాపింగ్ వీళ్ళని చేయమని చెప్పి, అది ఇల్లీగలే కదా. ఒకవేళ ఆదేశిస్తే కూడా ఫోన్లో ఆదేశించిందా లేకపోతే గట్టిగా ఏమన్నా పేపర్ మీద సంతకం పెట్టి పంపిందా అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే వీళ్ళు తప్పించుకోవడానికి అధినాయకుల పేర్లు చెప్పొచ్చు కూడా, నష్టమే ఉంది. చెప్తే దాన్ని నిజమైన రుజువు అయితే ఉండాలి కదా. అధినాయకులకు నోటీసులు పంపాలంటే కేసీఆర్కో, కేటీఆర్కో, ఇతరత్ర ఎవరికైనా కూడా పంపాలంటే మరి వాళ్ళకు సరైన రుజువు ఉన్నప్పుడే పంపుతారు కదా. వీళ్ళు నోటి మాటలతో పంపరు కదా. నోటి మాటలతో పంపినా వాళ్ళు విచారిస్తారు, ఉరిశిక్ష వేయరు కదా వెంటనే. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ లీగల్ గా జరుగుతుంది ఎక్కడైనా సరే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా జరుగుతున్నది ఎప్పుడైనా సరే. ఇవాళ కాదు సిరాజ్, రామాయణ కాలంలో కూడా ఒక చాకలి ఆయన ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడానికి, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి గూఢాచారం పెట్టినప్పుడే కదా రామచంద్రుడికి సీత గురించి ఆయన అట్లా అంటుండని తెలిసింది కదా. గూఢాచర్యం అనేది అన్ని ప్రభుత్వాల్లో చెప్తున్నా కదా, కృతయుగం నుంచి ఇప్పటి కలియుగం దాకా అన్ని ప్రభుత్వాలు ఉంటాయి. రాజు ఉన్నప్పుడు రాజుకు సమాచారం తెచ్చేవాడు ఉంటాడు. కానీ అది లీగలా ఇల్లీగలా సమస్య. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ లో మొట్టమొదటి ఫోన్ నెంబర్లు పంపడం, కేంద్ర హోంశాఖ సెక్రటరీ ద్వారా తెచ్చుకోవడం, పర్మిషన్ తెచ్చుకున్న మాత్రమే పరిమిత సంఖ్యలో ఎన్ని రోజులు చేయాలి, ఎట్లా చేయాలి, దాని రూల్ ఉంటుంది, ఆ రకంగా చేయాలి. దాని మానిటరింగ్ కమిటీ ఉన్నది, రెగ్యులేటింగ్ కమిటీ ఉన్నది. ఇవన్నీ చీఫ్ సెక్రటరీస్ అందులో భాగం, 3 కమిటీ ఒకటి ఉంటుంది. ప్రతిసారి కూడా చేసిన తర్వాత మళ్ళీ ఇంకా కంటిన్యూ చేయాలన్నా ఆపాలనా అని ఉంటుంది. ఎందుకంటే ఆధారాలు దొరకలేదు అనుకోండి, దొరకకపోతే చేయొచ్చు కదా. సంఘ విద్రోహ శక్తులు కానీ తీవ్రవాదులు కానీ వాళ్ళ మీద చేయాల్సిన విచారణలు ఇవన్నీ కూడా మామూలు ఇంటెలిజెన్స్ నడుస్తూనే ఉంటుంది, ఆ పని నడుస్తూనే ఉంటుంది. అప్పుడు ఎక్కడ పొరపాటు జరిగింది, హోమ్ సెక్రటరీ ఇచ్చిన లిస్టుకు అదనంగా ఎన్ని అందరూ పేర్లు చేర్చారు. వీళ్ళు అనుకున్న దానికన్నా స్వామి కార్యం స్వకార్యం వాళ్ళు 10 చెప్తే ఇప్పుడు చూసి రమ్మంటే కాల్చి వచ్చింది కదా హనుమంతుడు, అట్లా వీళ్ళు ఏమైనా చేసిందా. సెలబ్రిటీస్ దగ్గర డబ్బులు తీసుకునే ఆధారాలు ఉన్నాయి. అట్లాగే రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించారు, రాజకీయ నాయకులను బెదిరించారు. ఇవన్నీ చూస్తున్నాం మనం. ఇవన్నీ బయటపడాలంటే విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటున్నాం. ఏదో ఒక
ఏం పెట్టుకొని ఒక దురుద్దేశం పెట్టుకొని విచారణ చేసిన అనుకోండి, అది రేపు పొద్దున బౌన్స్ అయిపోద్ది అంటున్నారు, రేపు పొద్దున వీగిపోతుంది. అందుకని దీన్ని రాజకీయ కోణం నుంచి విచారణ చేస్తే ఒక రకంగా ఉంటది. కాదు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగి ప్రజలు ఇబ్బంది పడ్డారు, నాయకులు ఇబ్బంది పడ్డారు, చాలా మంది సంవత్సరాలు చిచ్చు పెట్టింది ఇదంతా, ఇటువంటి ముందుకు వస్తేనేమో అప్పుడు ఆటోమేటిక్ విషయాన్ని సజావుగా ఉంటుంది. అందుకని సజ్జనార్ మీద చాలా నమ్మకం ఉంది నాకైతే. ఎందుకంటే సజ్జనార్ గారు కొంచెం వీటికి దూరంగా ఉంటారని. కానీ ఒక్కోసారి ప్రభుత్వం గట్టిగా ఒత్తిడి చేస్తే పక్కదారి పెట్టే అవకాశాలు ఎవరికైనా ఉంటాయి, సమస్యల అధికారులు కదా వాళ్ళు. కనుక అది కాకుండా చూడాలంటే ఇవాళ విచారణ సక్రమంగా జరగాలి. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, వీలైనంత త్వరగా జరగాలి. ప్రభాకర్ రావు గారు సహకరించారు కనుక ఎవరి పేర్లు చెప్పారు, ఎట్లా చెప్పారు, పెన్ డ్రైవ్ లో ఏముంది, ఇవన్నీ సస్పెన్స్. ఇంకా మనకు విచారణ సజావుగా జరిగి తప్పు చేసిన వాటికి శిక్షలు పడ్డమే మంచిది అంటున్నాను. ప్రజాస్వామ్యంలో ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోతే రేపు ప్రభుత్వం ఏం చేసినా చెల్లుతుంది అనే భావన వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. గతంలో జరిగింది కనుక అధికారులు వాళ్ళే ఉంటారు అంచే చోటు, కనుక మళ్ళీ అటువంటి పొరపాటు జరగకుండా మరి ఎవరైతే పౌరుల గోప్యతకు భంగం కలగకుండా ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే ఉన్నది. ఎవరైతే దోషులు ఉంటారో శిక్షకు అనుకూలే అంటున్నారు. కానీ రామ్మోహన్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్య మాత్రమే అని. గతంలో కాళేశ్వరం అంశం, ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి కేసులు ఇంకా ఫైల్ అలాగే ఉన్నటువంటి పరిస్థితి. కానీ దోషులకి ఇప్పటి వరకు శిక్ష పడలేదు, ప్రతిపక్షాలు ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. కానీ ఈ కేసు ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది అనేటువంటి బలమైన వాదన బీఆర్ఎస్ దగ్గర నుంచి వస్తుంది. మీరు అన్నట్టు సిరాజ్, ఇప్పుడు ఒకటి కాదు కదా, గొర్రెలకు ఏమైంది, ఇద్దరు వెటర్నరీ డాక్టర్లు సస్పెండ్ చేసి ఆ తర్వాత ఏమైందో తెలియదు కదా, చూసినాం కదా. రెండోది ఏంటంటే మనకి టెలిఫోన్ కుంభకోణంలో ముఖ్యంగా టెలిఫోన్ ట్యాపింగ్ లో ముఖ్యంగా మనకు ప్రభాకర్ రావు గారు 1 ఇయర్ లేట్ చేయడం వల్ల లేట్ అయింది, దీన్ని అంగీకరిద్దాం. కానీ కాళేశ్వరం దానిలో కొండంద వెలుకను కూడా పట్టలే కదా, చివరికి సిబిఐకి అప్పచెప్పారు. కాళేశ్వరంలో ఇంకొకటి రిపోర్ట్ వచ్చింది మనకు విజిలెన్స్ కమిషన్ రిపోర్టు. ఈ అధికారులు ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో, ఎవరైతే తప్పు చేసిండో 18 మంది అధికారుల మీద మీరు వేటు వేయండి అని చెప్పింది. ఎప్పుడు ఎందుకు వేయలేదు, ఇంకెందుకు వేస్తలేదు? గతంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఒకవేళ కాళేశ్వరం దాని మీద అవినీతి మీద విచారణ జరిగితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సగం ఖాళీ అయిపోయింది. ఖాళీ కానీ నష్టం ఏంది, కొత్తలో పెట్టుకున్నాం. ఇవాళ నిరుద్యోగ యువత చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరూ సస్పెండ్ చేయండి, ఎవడొద్దంటున్నాను మిమ్మల్ని అంటే అర్థమవుతుంది. కొంత మన దాని మీద కొంచెం కాలాహాయ్ అన్నట్టు మరి అడ్జస్ట్ అయిపోయారా. మూడోది మీకు భద్రాద్రి యాదాద్రి అంటే మనకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ముఖ్యంగా విద్యుత్ సంస్థల ఏర్పాటులో, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అన్నారు. ఒక ప్రభుత్వానికి జరిగిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వమే, అప్పటికి తెలంగాణ ప్రభుత్వమే. ఈ మధ్యన ఎందుకు ఎక్కడ అవినీతి జరిగింది అని నిరూపించాల్సిన అవసరం ఉండే కదా. అట్లానే గతంలో నరసింహారెడ్డి గారు కొంత ప్రెస్ మీట్ పెట్టి దానివల్ల సుప్రీంకోర్టు మందరించి ఆయన తప్పిస్తే చివరి లోకూరు గారు వచ్చారు. ఆయన కూడా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు కదా. ఆయన రిపోర్ట్ ఇచ్చి సంవత్సరంగా వస్తుంది, 9 నెలలు దాటింది అనుకుంటాను. ఇప్పటిదాకా మరి దాన్ని ఎందుకు బయటపడతలేదు, అసెంబ్లీ సాక్షిగా దాన్ని చర్చిస్తలేదు ఎందుకు అంటే రాజకీయంగా కేసీఆర్ను, కేటీఆర్ను లేకుంటే అప్పటి పెద్దలను బదనాం చేసే ఉద్దేశంతో పెట్టిన కేసులని వీగిపోతాయి అంటున్నాను. వాళ్ళు దీన్ని రాజకీయంగా ఇంకో 3 ఏళ్ళు కొనసాగించి బదనాం చేస్తూ తప్పు చేశారు అని చెప్తే ఈ కార్ రేస్తో సహా అంటున్నాను. ఈ కార్ రేసులో కూడా టెక్నికల్ గా పొరపాటు జరిగినాయి తప్ప డబ్బులైతే అక్కడ చేరినాయి కదా. దీన్ని ఏం చేస్తారు, ఇవన్నిటిలో కొండంద వెల్కని కూడా పడతారా లేదా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా మళ్ళీ ఇదే రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు కనుక రాజకీయ ఆరోపణలతో ప్రత్యారోపణలతో పనులు కావు. విచారణ నిష్పక్షపాతంగా జరిగితే దోషులు ఎవరు శిక్షించాలి. ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగమైనా, అది కాళేశ్వరం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎక్కడ దుర్వినియోగమైనా మన ట్యాక్స్ పేయర్స్ మనీ కదా సిరాజ్, తప్పనిసరి దాని మీద విచారణ జరపాలి, దోషులు శిక్షించాలి. కానీ 2 ఏళ్లుగా జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు మొత్తం రాజకీయంగా దీన్ని మలిచి అసలు సంగతి మరుగుతుంది. అంటే అసలు ఇప్పటి వరకు కూడా ఏ కేసులో కూడా ఎవరికి శిక్ష పడలే కదా ఇంతవరకు. మరి జరుగుతుందంటే దీన్ని రాజకీయంగా కొనసాగిస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. నేను చెప్పిన కమిషన్ రిపోర్ట్లు వచ్చిన వాటి కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈ ప్రభుత్వం వైపు అయితే ప్రజలు వేలెత్తి చూపే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఈ కేసులో కూడా ఇప్పుడు ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా రాజకీయాలు ముందుకు తీసుకొచ్చారనుకోండి కష్టం. అందుకని నేను స్పష్టంగా చెప్తున్నాను, పర్మిషన్ ఏ ఫోన్ నెంబర్కి వచ్చింది ఫోన్ ట్యాపింగ్, మీరు అదనంగా ఏం చేశారు, అది ఒక్క లిస్టు బయట పెడితే అయిపోద్ది కదా. బయట పెట్టలేదు ఇప్పటికి కూడా. అంటే దీన్ని ఏం చేస్తున్నారు, బిగ్ బాస్ ఎవరనే లెవెల్ అంటే అంతిమంగా కేసీఆర్ను కేటీఆర్ను బాధ్యులు చేయాలనే ఒక దురుద్దేశం అంటున్నాను నేను. ఉద్దేశం సరైనది కావచ్చు కానీ దురుద్దేశం అంటున్నాను. ఉంటే ఈ కేసులు ముందర పడవు. ఇవాళ దొరకకపోతే కష్టమే కదా. దొంగ దొరికితే దొంగ, దొరకకపోతే దొరే కదా. ఆ దొరికించుకునే క్రమంలో
తప్పుడు మార్గంలో ఎట్లయినా ఇరికిద్దామని చూస్తే మాత్రం అవి బౌన్స్ అవుతుంది, ప్రభుత్వానికి వ్యతిరేక ఫలితాలు వస్తాయని నేను అనుకుంటున్నాను. దాదాపు అంటే ఒకవేళ నోటీసులు ఎదుర్కొంటే రామ్మోహన్ రావు గారు ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఇలాంటి సిచ్యువేషన్స్? ఎప్పుడంటే దాని అందరూ రెండు రకాలుగా వాడుకుంటారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు 29 మొదలవుతున్నాయి. 29 నాడు ఒక్కరోజు జరుపుతారట, తర్వాత మళ్ళీ 3వ తారీఖు నుంచి జరుపుతారట, 2వ తారీఖు నుంచి జరుపుతారట. చూద్దాం ఏం జరుగుతుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది సానుభూతి వచ్చేటివా కావా అంటే నిన్న కదా తీట్ల పురాణం చూసినాం కదా, కేసీఆర్ గారి మీద సానుభూతి వచ్చే అవకాశం ఉంటది, దానికోసమే వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి బండి సంజయ్ గారు ఆరోపణ చేశారు. చూస్తున్నాం కదా ఈ కేసులో అంతే. అంటే మాకు నోటీసులు పంపగానే తలగొట్టి మొలయ్యారు కదా, వాళ్ళు వివరణ తీసుకుంటారు. సిట్ ఇది విచారణ సంస్థ మాత్రమే, ఇది కోర్టు కాదు. విచారణలో ఎలాంటి నిజాలు తేలితే దాన్ని ఛార్జ్ షీట్ లో పొందుపరుస్తారు అంతే. అంతే తప్ప ఇక్కడనే శిక్ష విధించేది లేదు, ఇక్కడ శిక్ష పడేది కూడా ఏం లేదు. కనుక వాళ్ళు తయారుగా ఉన్నామని హరీష్ రావు గారు ఇప్పటికే ప్రకటించారు కదా, మేము తయారుగా ఉన్నామని చెప్పి ప్రకటించారు కదా. గతంలో కూడా వేరే వాటిలలో నోటీసులు అందుకున్నారు కదా, వాళ్ళు ఏమైంది ఇప్పటిదాకా ఏం కాలే కదా. అంటే రాజకీయంగా కేసులు మారుస్తే అసలు సంగతి పోద్ది అంటున్నాను. రాజకీయంగా కాకుండా ఒక కేసుగా చూసి దాన్ని నిష్పక్షపాతంగా విచారిస్తే తప్పనిసరి అవుతుంది. అందుకని ఇప్పుడు మొత్తం చెప్పిన 5 కేసులు చెప్పాను కానీ నేను 5 కేసులలో రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నది తప్ప ఇంకోటి ఏం లేదు. అట్లాగే అప్పుల సంగతి కూడా చూస్తున్నాం కదా, బడ్జెటరీ అప్పులు ఏంటిది, మరి కార్పొరేషన్ అప్పులు ఏంది, గ్యారంటీ అప్పులు ఏంది, అన్ని కలిపి చూపెట్టి 6 లక్షలు 7 లక్షల కోట్లు చూపెడుతున్నారు. వేరైతే మేము చేసింది 2,70,000 కోట్లే అని చెప్పి ఈ ప్రభుత్వం ప్రతిపక్షం చెప్తుంది. అందుకని ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక అయోమయం గందరగోళం సృష్టించడానికి రాజకీయంగా వాడుకుంటున్న సందర్భమే తప్ప విచారణలో ఇప్పటి వరకు కూడా ఏ పారదర్శకత పాటిస్తలేరు నాకు అనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పటిదాకా జరుగుతున్న అన్ని నేను చెప్పిన 5 విచారణలు ఏం లేదు, కొండందవి ఎలకని కూడా పడతలేరు అంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద దీన్ని మరొక 3 ఏళ్ల దాకా రాజకీయంగా వాడుకొని 2028 చివరిలో వచ్చే ఎన్నికల దాకా వాడుకుంటారా, లేకపోతే ఈ లోపల పరిష్కారం అయితే చూడాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం లీగల్ గా చేయాల్సిన పనులు చేస్తలేరు నాకు అనిపిస్తుంది. చూద్దాం రామ్మోహన్ రావు గారు కొంతవరకు, ఎందుకంటే విచారణ నిష్పక్షపాతంగా జరగడమే కాదు, ఫైనల్ గా దోషులకు శిక్ష పడినప్పుడు మాత్రమే ఆ కేసులో ఎంత విచారణ ఉన్నా లోతుగా ప్రజలు కూడా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు కూడా మాతో పాటు ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు వీటి మీద విశ్లేషణలో మనతో పాటు పాల్గొన్న రామ్మోహన్ రావు గారు, వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇది వాళ్ళ మెగా అనాలిసిస్. రేపటి అనాలిసిస్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.